ఈడెన్ గార్డెన్స్ లో వార్ వన్ సైడ్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చింది. వైల్డ్ ఫైర్ ఆటతో కేకేఆర్ ను వారి సొంత గడ్డపై మట్టి కరిపించింది. బ్యాటింగ్ బౌలింగ్ లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ సేన కేకేఆర్ పై 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తనదైన రేంజ్లో విక్టరీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల భారీ తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్తో భారీ స్కోర్ అందిస్తే ఆ తర్వాత బౌలర్లు నిప్పులు చెరిగి కేకేఆర్ పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్లాసెన్ హాఫ్ సెంచరీతో రాణించగా ట్రావిస్ హెడ్ 46, అభిషేక్ శర్మ 48, నితీష్ కుమార్ రెడ్డి 39 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్లు తీయగా వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టాడు. కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ చెరో వికెట్ పడగొట్టారు. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న కేకేఆర్ అనవసర రనౌట్స్తో మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా అసాధారణ బ్యాటింగ్తో ఆఫ్ సెంచరీ సాధించిన రఘువంశీ ఈ 2 రనౌట్స్కు కారణమయ్యాడు. ముందుగా లేని రన్ కోసం పరిగెత్తి కామెరూన్ గ్రీన్ రనౌట్కు కారణమైన అతను రెండోసారి తానే వికెట్ పారేసుకున్నాడు. ముఖ్యంగా రింకు సింగ్తో కలిసి 5వ వికెట్కు 46 పరుగులు జోడించిన అనంతరం రనౌట్గా వెనుదిరిగాడు. ముఖ్యంగా రింకు సింగ్తో కలిసి 5వ వికెట్కు 46 పరుగులు జోడించిన అనంతరం రనౌట్గా వెనుదిరిగి కేకేఆర్ ఓటమికి కారణమయ్యాడు. యశాన్ మలింగ అద్భుత త్రోతో రఘువంశీ రనౌట్గా వెనుదిరిగాడు. ఈ రనౌట్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఆ తర్వాత కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్ బౌలింగ్ లో సూపర్ పర్ఫార్మెన్స్ చేసిన తెలుగు తేజం నితీష్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.